కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ కాల్ డ్రైవర్. రచన చిర్రావూరు మదన్మోహన్. సమర్పణ తోపల్లి రాంప్రసాద్. రాత్రి కాల్ డ్రైవర్ ఆఫీస్కి ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు ఓ డ్రైవర్ని పంపని చెప్పింది సరళ. ఉదయం డ్రైవర్ కోసం ఎదురు చూస్తున్న సరళ అతను రాగానే బయలుదేరింది స్నేహితురాలి కూతురి పెళ్లికి. డ్రైవర్ యువకుడే అయినా సన్నగా పీలగా ఉన్నాడు. అతనిని చూసిన సరళ ఎందుకో ఇంప్రెస్ అవ్వలేదు. కారు విండ్షీల్డ్ గ్లాసు మురికిగా ఉంది. రోడ్లో బండ్లు సరిగా కనబడటం లేదు. అందువల్ల డ్రైవర్ బండిని మెల్లిగా నడుపుతున్నాడు. అసలే మార్నింగ్ రష్. ప్రతివాడు ఏ ఆఫీస్కో కాలేజీకో స్కూల్కో వెళ్ళే టైం. పైగా ఈ డ్రైవర్ వేరే స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. సరళ ఓపిక నశిస్తోంది. డ్రైవర్ కాస్త త్వరగా పోనాయనా, పొద్దున్న పెళ్లికి వెళ్దాం అనుకుంటే సాయంత్రం రిసెప్షన్ తీసుకెళ్ళేట్టున్నదే. క్షమించండి, మీ కారు విండ్షీల్డ్కి మురికి ఎలా పేరుకుపోయిందో చూడండి. తుడిచి ఎన్ని రోజులైందో. దారి వేరే సరిగా కనబడటం లేదు బదులు చెప్పాడు డ్రైవర్. సరళ అరికాలి మంట నెత్తికెక్కింది. డ్రైవర్ అన్నవాడు రాగానే కారును తుడిచి శుభ్రంగా ఉంచాలి. అది వదిలి మీ కారు మురిగ్గా ఉందంటాడా? తనకు అహం అడ్డం వచ్చింది. హాయిగా ఏసీ ఎంజాయ్ చేస్తారు, బండిలో కూర్చుని సిస్టంలో పాటలు వింటారు. బండి తుడుచుకోవడానికి ఏం మాయరోగం? 10 లక్షలు పెట్టి కొన్న ఇంకోళ్ళ బండి అంటే అంత చులకన? ఆలోచిస్తున్నదే కానీ ధైర్యంగా అతన్ని ఏమీ అనలేకపోతుంది. పెళ్లికి ముందే తన అన్నలు, తండ్రి, పెళ్ళైన తర్వాత తన భర్త డ్రైవింగ్ నేర్చుకోమని పొత్తుకున్నారు. తను వింటేగా సైకిలు స్కూటర్తోనే ఆగిపోయింది జీవితం. మీ పేరేంటి బాబు? పెడగారంగా అడిగింది సరళ. అతను నవ్వుతూ మీరు పిలిచిన పేరే బాబు అన్నాడు. సరళ అడిగింది ఆ పేరుని జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ అతడిని నెక్స్ట్ టైం పిలవకుండా ఉండటానికి. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ డ్రైవర్ కోసం ఫోన్ చేసి డ్రైవర్ బాబుని తప్ప ఇంకెవరినైనా పంపించండి అని అడిగింది. సారీ అండి, పెళ్ళిళ్ళ రోజులు, అందరు డ్రైవర్లు బయటికి వెళ్ళారు, బాబు మాత్రమే ఉన్నాడు, వద్దంటే వదిలేయండి అన్నారు. విధి లేక సరే పర్వాలేదు పంపండి అని చెప్పి పెట్టేసింది. బాబు వచ్చాడు. సరళ మెట్లు దిగి గేట్ దగ్గరికి వచ్చేసరికి బండి క్లీన్గా తుడిచి ఉంది. బండిలో ఓ అగరవత్తి వెలిగించి బండి బయట ఆమెకు డోర్ తెరవడానికి రెడీగా నుంచున్నాడు బాబు. సరళ అతనిలోనూ తన కారులోనూ మార్పును గమనించింది. ఇంకో విషయం కొట్టొచ్చినట్టు కనబడింది ఏమిటంటే బాబు ఇవాళ బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అటుగా వచ్చిన ఓ 10 ఏళ్ల పిల్లను ఓ ఆటో వాడు వచ్చి కొట్టి ఆపకుండా వెళ్ళిపోయాడు. ఆ పిల్ల వచ్చి తమ కారు దగ్గర పడి ఏడుస్తున్నది. బండి దిగి చూస్తే నెత్తురు వరదగా కారుతున్నది. గబగబా ఆ పిల్లను బండిలో ఎక్కించుకుని పక్కనున్న హాస్పిటల్లో ఆమె తన చెల్లి అని అబద్ధం చెప్పి జాయిన్ చేశాడు. సరళ కళ్ళప్పగించి చూస్తూనే తప్ప ఇంకేం చేయలేకపోయింది. డాక్టర్ వచ్చి ఆ పిల్లకు వెంటనే రక్తం ఇవ్వాలి, ఓ నెగిటివ్, అది రేర్ గ్రూప్ అన్నాడు. సరళది అదే బ్లడ్ గ్రూప్ అయినా ఇవ్వటానికి జంకి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంతలో బాబు తన బ్లడ్ గ్రూప్ కూడా అదే అని చెప్పి డాక్టర్కు తన రక్తం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంతా సర్దుకున్న తర్వాత సరళను సేఫ్గా ఇంటికి చేర్చాడు బాబు. సరళ తను రక్తం ఇవ్వలేనందుకు కాస్త గిల్టీగా ఫీల్ అయింది. కారు దిగి బాబుకు డబ్బులు ఇస్తున్న సరళకు కారు డ్రైవర్ సీట్లో ఓ ఎల్లో డస్టర్ క్లాత్ కొత్తది కనబడింది. తలెత్తి చూస్తే గుడ్డలు ఆరేసే చోట తమ కారు తుడిచే గుడ్డ ఆరేసి ఉండటం చూసింది. తనే తన పని మనిషిని గుడ్డ బాగా మురిగ్గా ఉందని వాష్ చేయమని పోయిన వారం చెప్పింది. కారులో గుడ్డ లేనందువల్లనే ఆ రోజు అతను బండి తొడవలేకపోయాడు. ఇవాళ ముందు జాగ్రత్తగా అతడే ఓ మంచి డస్టర్ క్లాత్ తెచ్చి
బండిని తుడిచాడు. అగరవతిని కూడా అతనే తెచ్చుకున్నాడు. అనవసరమైన అర్థం లేని తన తొందరపాటుతో అంతటి మంచి వ్యక్తిని అపార్థం చేసుకునేందుకు సిగ్గుపడింది సరళ. కాల్ డ్రైవర్ రచన చిర్రావూర్ మదన్ మోహన్, సమర్పణ తోపల్లి రాంప్రసాద్.